ఓం గం గణపతియే నమ. ఓం నమ శివాయ. ఓం శ్రీ మాత్రే నమ. సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధకే శరణ్యే త్ర్యంబకే దేవి నారాయణి నమస్తే. అందరికీ నమస్కారం. సో ఈరోజు మనము యోగాల గురించి చేద్దామన్నమాట. అయితే యోగాల గురించి అనంటే చాలా మందికి కొద్దిగా ఏంటంటే యోగాలు అంటే అన్నీ మంచి యోగాలే ఉంటాయా, లేదా యోగాలు అంటే చెడు యోగాలు కూడా ఉంటాయా, లేదా ఓన్లీ చెడు యోగాలే ఉంటాయా, అసలు ఈ యోగం అంటే ఏంటి? యోగం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడాల్సింది ఏంటంటే 2, 3 లేకపోతే ఒక్కోసారి 4, 5 గ్రహాలు కూడా ఒక రాశిలో కలిసి ఉంటాయన్నమాట. కలిసి ఉన్నప్పుడు ఆ రాశి ఏ రాశి మనకి అది మిత్ర రాశియా, మన సొంత రాశియా అంటే మన లగ్నానికి తగ్గట్టుగా సొంత రాశియా, లేకపోతే ఏ ఏ గ్రహాలు కలిసి ఉన్నాయి చూసుకోవాలి. అది కూడా కేంద్ర కోణాలు కలిసి ఉంటే మటుకు అది రాజయోగం అనే చెప్పుకోవచ్చు. అయితే ఆ రాజయోగం కూడా ఆ లగ్నాలకి ఏ లగ్నాలకి అది బాగుంటుంది. ఆ యోగాలు అనంటే ఏ లగ్నాలకి ఆ దశ అంతర్దశలు వస్తాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా మేష లగ్నమే తీసుకున్నాం. మేష లగ్నం వారికి కుజుడు అధిపతి అనమాట. ఆ కుజుడికి పంచమాధిపతి అయిన రవితో కలయిక ఉన్నది అనుకోండి, అప్పుడు అది రాజయోగం. సో ఇలాగా వాళ్ళకి ఏ ఏ లగ్నాలకి ఏ ఏ గ్రహాలు కలయిక వల్ల అది రాజయోగం అవుతుంది అని చూసుకోవాలి. అలాగే మనకి కొన్ని ఏమంటారు, ఇది బాలేని యోగాలు కూడా ఉంటాయి. కొన్ని గ్రహాలు కలయిక వల్ల అది చెడు యోగాలు క్రింద మనము పరిణమిస్తాం అనమాట. సో అవి కూడా చూసుకోవాలి. సో ఈరోజు మనం మటుకు కొన్ని రాజయోగాల గురించి డిస్కస్ చేసాము. అది కూడా ఒక్కొక్క లగ్నాల వారికి కేంద్ర కోణాలు కలిసి ఉంటే అది రాజయోగం. సో అలాంటి రాజయోగము ఒక్కో లగ్నాలకి ఏ ఏ రాజయోగాలు కలిగితే ఏ ఏ ఫలితాలు వస్తాయి, ఎలాంటి సుఖ సంతోషాలతో ఆ వ్యక్తి జీవిస్తాడు అనేది అది మనము ఈరోజు క్లుప్తంగా తెలుసుకుందాం. అయితే ఇంకొకటి ఇక్కడ చూడాల్సింది ఏంటంటే, ఎప్పుడైతే కేంద్ర కోణాలు కలిస్తే అవి లక్ష్మీ స్థానము విష్ణు స్థానం అని అంటాం. సో లక్ష్మీ విష్ణువులు ఎప్పుడైనా కలిసినా కానీ అది మంచి యోగమే కదా. సో ఇందులో కూడా ఇంకోటి ఏంటంటే, కేంద్ర కోణాలు అన్నీ కూడా కేంద్ర కోణాలు బాగుండవు. సో అది కూడా చూసుకోవాలి. చూసుకొని మనం తెలుసుకొని ఆ యోగాలు ఆ దశలు అంతర్దశలు వచ్చినప్పుడే అవి ఫలితాలు ఇస్తాయి. ఆ దశ అంతర్దశలు ఒక్కోసారి రావు. యాక్చువల్గా రానప్పుడు ఆ యోగాలు కూడా ఫలించవు మనకి. ఓన్లీ అలా మనకి ఆ జాతక చక్రంలో కనిపిస్తుంది అంతే, కానీ అవి ఎటువంటి ఫలితాలు ఇవ్వవు అనమాట. సో ఇప్పుడు మనము ఒక్కొక్క లగ్నాలకి ఏ ఏ యోగాలు బాగుంటాయి, ఏ ఏ యోగాలు కలిసి వస్తాయి, ఎలా ఉంటుంది వాళ్ళకి, వాళ్ళ జీవితం, వాళ్ళ లైఫ్ స్టైల్ ఎలా మారిపోతుంది, అదంతా మనం ఇప్పుడు క్లుప్తంగా తెలుసుకుందాం. కాలపురుషాంగంలో దశమ రాశ్యాధిపతి దశమం ఎవరు అని అంటే మకర లగ్నం, మకర రాశి అవుతారు. సో ఈ మకర లగ్నం, మకర రాశి అధిపతి శని భగవానుడు అవుతారు. శనీశ్వరుడు అని అనొచ్చు, శని భగవానుడు అని అనొచ్చు. అయితే ఇదేంటంటే మంద రాశ్యాధిపతి కూడా. అంటే ఏదైనా కానీ పనులు ఏదున్నా కానీ వీళ్ళు ప్లానింగ్గా చేస్తారు, కానీ నిదానంగా అవి ఇంప్లిమెంట్ చేయటము, స్లోగా వీళ్ళన్ని పనులు చేయవచ్చడము, స్లోగా వీళ్ళు ఇంప్లిమెంటేషన్ పెట్టడము, వాళ్ళ లైఫ్లో కూడా అన్నీ ఈరోజు చేద్దాము అని అంటే ఈరోజు చేస్తే కనుక ఇది సఫలంగా అవుతుందా కాదా అని ఒక 10 సార్లు ఆలోచించి వాళ్ళు ఇంప్లిమెంట్ చేయటము. ఇలాంటి మనస్తత్వం గల రాశి ఏది అని అంటే అది మకరం, కుంభం. ఈ రెండు అలాగే ఉంటుంది. కాకపోతే ఇక్కడ మకరం, కుంభం కొద్దిగా డిఫరెన్సియేషన్ ఉంటుంది. అది మనం కుంభరాశిలోకి వచ్చినప్పుడు చెప్తాం, కుంభలగ్నం వాళ్ళకి వచ్చినప్పుడు చెప్తాం. అయితే మకర లగ్నాధిపతి అయిన శని భగవానుడు లగ్నంలోనే ఉన్నట్టయితే కూడా ఇది కూడా పంచమహాపురుష యోగాల్లో ఒక మంచి పంచమహాపురుష యోగం. అయితే చెప్పినట్టు స్లో ఇంప్లిమెంటేషన్ ఏదున్నా కానీ 10 సార్లు ఆలోచించడం, 10 సార్లు ఆలోచించి కానీ వీళ్ళు ఆచరణలో పెట్టకపోవడం, ఇలాంటివన్నీ కూడా ఈ శని రాశి వల్ల కలుగుతారనమాట. కాకపోతే వీళ్ళు ఏంటంటే ఒక్కోసారి నిదానంగా ఆలోచించి చేయటం మంచిదే, కానీ ఈ ఏమంటారు, ఒక్కోసారి అన్ని టైంలో వర్తించదు కదా. అన్ని టైంలో ఇది ఈ శని భగవానుడు ఇలా వర్కౌట్ అవటం ఇలాంటివన్నీ వర్తించదు. అది ఒకటైతే, ఇంకోటి ఏంటంటే శని భగవానుడు లగ్నంలోనే ఉంటాడు కాబట్టి వీరేంటంటే పొలిటికల్లో ఎదిగే అవకాశాలు కూడా ఉంటుంది. అలాగే పొలిటికల్లో ఒక చిన్న లెవెల్ సంస్థకి, లేదా మనము ఈ ఉంటాం కదా లిక్కర్ లాంటి, ఇంకా వేరే ప్రొఫెషన్స్ కొద్దిగా
సమాజంలో అంత మంచి ప్రొఫెషన్స్‌లో వీళ్ళు లీడర్ అయ్యే అవకాశాలు చాలా చక్కగా ఉంటది. లగ్నంలోనే శని భగవానుడు ఉంటాడు కాబట్టి చాలా నిదానంగా వీరు ఆచరణలో పెట్టడము ఇలాంటి ప్లస్ ఎక్కువగా నేను చూసిందేంటంటే వీళ్ళకి ఆయిల్ కంపెనీస్‌లో, మైన్స్‌లోను, లిక్కర్ దాంట్లోను, లిక్కర్‌కేంటంటే శని భగవానుడు, అటు రాహు 2 గ్రహాలు కనుక అనుకూలంగా ఉంటే ఖచ్చితంగా వీళ్ళు లిక్కర్‌లో మంచి ఫైనాన్స్ చేసే అవకాశాలుంటాయి. అలాగే శని భగవానుడు కనుక ఆహ్, ఏంటి ఏదన్నా ఇంకొక రాశి అధిపతి అయిన శుక్రుడితోనో, లేదా బుధుడితోనో ఉన్నట్టయితే బుధుడితో ఉంటే ఒక అడ్వాంటేజ్. ఇంతకుముందు మనం అనుకున్నాం గదా! స్లోగా ఉంటాయి వీళ్ళు ఏవైనా నిర్ణయాలు తీసుకున్నా, అది కొద్దిగా ఫాస్ట్ అవుతది. కొద్దిగా మరీ ఎక్కువ కాదు. బుధుడంత ఎక్కువ గాదు, చంద్రుడంత ఎక్కువ గాదు. కొద్దిగా ఫాస్ట్ అవుతది. కొద్దిగా మెరుగుపడుతదనమాట. సో, అలాగే మనకి శుక్రుడితో కనుక లగ్నంలోనే ఉన్నట్టయితే ఇది కూడా మంచి రాజయోగమే. కాకపోతే వీళ్ళేంటంటే స్త్రీ మూలంగా వాళ్ళు సంపాదన తెచ్చుకోవడము, స్త్రీ మూలంగా వాళ్ళు ధనం ఆపాదించడము, స్త్రీకి సంబంధించిన ఏమన్నా దాంట్లో వీళ్ళు అంటే ఒక బొటిక్‌లోనో ఒక ఏమంటారు వస్త్ర లలోను, మ్యానుఫ్యాక్చరింగ్‌లోను అలాంటి రంగాల్లో వీళ్ళు రాణించే అవకాశాలు చాలా ఎక్కువగా ఉంటది. ఎందుకంటే శుక్రుడు వీరికి చాలా మంచిగా మకర లగ్నం, కుంభ లగ్నం వీరికేంటంటే బుధుడు, శుక్రుడు ఈ 2 గ్రహాలు చాలా మంచి ఆహ్, బెనిఫిట్స్ ఇస్తాయన్నమాట. సో, శుక్రుడు కనుక వీళ్ళతో ఉన్నట్టయితే ఖచ్చితంగా వీళ్ళు ఇంకా కాస్మెటిక్ రంగంలోనూ కూడా మంచి ఉన్నత పదవిలోకెళ్ళడము, ఉన్నత ఫ్యాషన్ టెక్నాలజీ దాంట్లో గూడా వెళ్ళే అవకాశాలు చాలా చక్కగా ఉంటాయి. కాకపోతే బుధుడితో పాటు ఉన్నట్టయితే మటుకు బ్యాంకింగ్ రంగంలోనూ, ప్లానింగ్ గూడా ఉంటది గదా! ఫైనాన్స్ రంగంలోనూ ఉంటారు కానీ, ఆ పొజిషన్ అంత పెద్ద పొజిషన్‌లో ఏముండరు. కొద్దిగా మామూలు మీడియం పొజిషన్‌లో ఉంటారు. అదే శుక్రుడు, శని కనుక మనకు పంచమ రాశి అయిన వృషభంలో ఉన్నట్టయితే అక్కడ శుక్రుడు ఆధీనత ఎక్కువగా ఉంటది కాబట్టి ఖచ్చితంగా వీళ్ళు ఫ్యాషన్ రంగంలోనో, బొటిక్ రంగంలోనో, వస్త్రాల రంగంలోనో ఇలాంటివి ఎక్కువగా అన్న తపన ఎక్కువగా ఉంటుంది. దాంట్లో సక్సెస్ కూడా సాధిస్తారు. అలా గాకుండా ఆహ్, బు బు మకరంలోనే ఉన్నట్టయితే మటుకు శని ఆధిత్యం ఎక్కువ అవుతది కాబట్టి, ఆధిపత్యం ఎక్కువ అవుతది కాబట్టి వీళ్ళు తాము రెడీ అవ్వటం మంచిగా రెడీ అవ్వటము మంచి ప్లానింగ్ ఉంటది. కాకపోతే మనం చెప్పుకున్న రంగాల్లో కాకుండా వేరే రంగాల్లో అంటే ఆయిల్ దాంట్లోనో, మైన్స్‌లోనో, పెట్రోల్ ప్రొడక్ట్స్‌లోనో అలాంటి రంగాల్లో ఎక్కువగా వాళ్ళు సాధన చేయటం అవకాశాలుంటాయి. అలాగే శని, బుధులు కనుక ఆహ్ నవమంలో ఆయన కన్యా రాశిలో గనక ఉన్నట్టయితే, ఇక్కడ బుధుడు ఆధిపత్యం ఎక్కువ ఉంటది కాబట్టి ఫాస్ట్‌గా నిర్ణయాలు తీసుకోవడం, ఫాస్ట్ గ్రాస్పింగ్ పవరు, ఫాస్ట్‌గా చేయటము. కాకపోతే హార్డ్ వర్కింగ్ కూడా చేస్తారు. మనము ఓన్లీ బుధుడు అని అనుకున్నట్టయితే స్మార్ట్ వర్కే చేస్తారని అనుకుంటాం కదా! కానీ ఇక్కడేంటంటే బుధుడు పక్కన శని, బుధులు ఇద్దరూ కలిసి ఉంటారు కాబట్టి, అటు టెక్నికల్ రంగంలో కూడా చాలా చక్కగా ఆలోచించి అంత ఫాస్ట్ డెసిషన్ ఉండదు. గ్రాస్పింగ్ పవర్ ఫాస్ట్‌గానే ఉంటది కానీ, ఫాస్ట్ డెసిషన్ ఉండదు. శని భగవాన్ పక్కన ఉంటాడు కాబట్టి కొంచెం కంట్రోల్ చేస్తాడు. ఉండు మనము ఒక 2, 3 సార్లు ఇక్కడ మకరంలో ఉన్న వాళ్ళేంటంటే 10 సార్లు ఆలోచిస్తారు. కానీ ఇక్కడ కన్యలో ఉన్న వాళ్ళేంటంటే అట్‌లీస్ట్ ఒక 2, 3 సార్లు మనం ఆలోచించి నిర్ణయం తీసుకున్నామన్న జ్ఞానం వాళ్ళకి కలుగుతదనమాట. సో, ఇది మనము మకర లగ్నం వారికి మనం ఆపాదించిన రాజయోగాలు. అయితే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను ఖచ్చితంగా మనకి దశలు వచ్చినట్టయితేనే మనకి ఇవి అన్నీ రాజయోగాలు మనకి యోగిస్తాయి.